హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నా 100 డేస్లో 60 డేస్ కంప్లీట్ అయినాయి, 60 రోజులు కంప్లీట్ అయినాయి. అంటే ఓవరాల్గా 2 మంత్స్ కంప్లీట్ అయింది నా వెయిట్ లాస్ ఛాలెంజ్లో. సో ఈ 2 మంత్స్ నా వెయిట్ లాస్ జర్నీ ఎలా అయిందో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే నేను ఎవ్రీ 10 డేస్కి వెయిట్ చూసుకుంటాను కదా. సో నా 6 డేస్ కంప్లీట్ అయినాయి. సో నేను ఈరోజు కూడా వెయిట్ చూసుకున్నాను. సో నేను వెయిట్ ఎలా చూసుకుంటానంటే, ఫర్ సపోజ్ 60 డేస్ కంప్లీట్ అయితే 61th డే మార్నింగ్ ఎంటీ స్టమక్తో చూసుకుంటాను. సో నేను ఈరోజు 61th డే మార్నింగ్ అండ్ ఎవ్రీడే వీడియో కూడా నేను నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు మార్నింగ్ నేను వెయిట్ చూసుకున్నాను. అండ్ ఈ వెయిట్ చూసుకునే ముందు నేను లాస్ట్ 10 డేస్ క్రితం చూసుకున్నప్పుడు నా వెయిట్ వచ్చి ఎంత ఉందంటే 92.750 గ్రామ్స్, అంటే 92 కేజీల 750 గ్రాములు ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను వెయిట్ చూసుకున్నాను. సో ఈ వెయిట్లో ఈరోజు ఎంత ఉన్నానంటే 90 కేజీల 550 గ్రాములు ఉన్నాను. సో ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చి రెండింటికి 2 కేజీస్ పైనే ఉంది. అంటే ఈ లాస్ట్ 10 డేస్లో నేను 2 కేజీస్ వెయిట్ అయితే తగ్గాను. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఓవరాల్గా నా ఈ 60 డేస్లో అంటే ఈ 2 మంత్స్లో నేను తగ్గిన వెయిట్ ఏంటంటే, సో ఇనిషియల్ డేలో నా వెయిట్ వచ్చి 102 కేజీస్, 102 కేజీలు. అండ్ ఈరోజు నా వెయిట్ వచ్చి 90.55 కదా. సో ఓవరాల్గా 11 కేజెస్ 450 గ్రామ్స్ నేను వెయిట్ తగ్గాను. సో 11 కేజెస్ 400 గ్రామ్స్ వెయిట్ తగ్గాను ఈ 60 డేస్లో. నేను చాలా హ్యాపీగా ఉంది. సో ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో నేనేమి ఫాలో అయ్యానంటే, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను కదా ఎవ్రీ వీడియోలో. సో నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే 16/8. సో 16 అవర్స్ నేను ఏమీ తిన్ను, ఓన్లీ 8 అవర్స్ మాత్రమే తింటాను. సో 8 అవర్స్లో కూడా ఏది అవైలబుల్ ఉంటే అది తింటాను. బట్ ఇక్కడ దీంట్లో ఏంటంటే మెయిన్ నేను ఫాలో అయింది షుగర్ ఐటమ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో షుగర్ ఐటమ్స్ అంటే ఏదైనా డ్రింక్ కానీ లేకపోతే స్వీట్స్ కానీ ఆరల్స్ ఏదైనా సరే ఐటమ్ షుగర్తో ఉన్నది ప్రతి ఐటమ్ నేను అవాయిడ్ చేస్తూనే వచ్చాను. స్పెసిఫిక్గా ఎందుకు అవాయిడ్ చేస్తామంటే, సింపుల్గా షుగర్ ఐటమ్స్ తినొచ్చు, ఏం కాదు. బట్ షుగర్ ఐటమ్స్ తింటే ఏంటంటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. ఫర్ సపోజ్ గులాబ్ జామ్ తింటే 300 to 500 క్యాలరీస్ మన బాడీలోకి వెళ్తాయి. సో బట్ ఏంటంటే ఇమీడియట్గా మళ్ళీ అది డైజెస్ట్ అయిపోయి మళ్ళీ మనకి ఆకలి వేస్తుంది. అప్పుడు మళ్ళీ మనం ఇంకేదో ఒక ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ బాడీలోకి వెళ్తాయి. దానివల్ల జనరల్గా మన బాడీకి కావాల్సిన 2000 క్యాలరీస్ కన్నా ఎక్కువ మనం తీసుకోవడం వల్ల అది మళ్ళీ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి మన బాడీ వెయిట్ గెయిన్కి ఇది హెల్ప్ అవుతుంది. సో అందువల్ల మన షుగర్స్ తగ్గించడం వల్ల మనకి ఎక్కువ టైమ్స్ ఆకలేదు. అండ్ మనం ప్రాపర్ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్ కానీ అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, తక్కువ ఫుడ్ తీసుకుంటాము, ఆకలేదు, అండ్ బాడీ హెల్తీగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, అండ్ అది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో నేను షుగర్ ఐటమ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను డైలీ 2 టైమ్స్ అది తింటున్నాను. అదే 10 కానీ 10:30కి కానీ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో బ్రేక్ఫాస్ట్లో ఏది ఉంటే అది తింటా. అది ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు, ఉప్మా తినొచ్చు, లేకపోతే సమ్టైమ్స్ పూరీస్ కూడా తింటాను, అండ్ అట్లు తింటాను, పెసరట్స్ ఏవైనా తింటాను. బట్ ఏంటంటే లిమిటెడ్గా తింటున్నాను. సో పూరీలు అంటే 4-5 పూరీలు అలా కాకుండా 1 లేదా 2 పూరీలు, ఇడ్లీలు అంటే 4 లేదా 5 ఇడ్లీలు, లేదా గారెలు. సో ఏదైనా సరే చాలా లిమిటెడ్గా తీసుకుంటున్నాను. బట్ ఏంటంటే చట్నీ ఎక్కువ తింటున్నాను. సో చట్నీ అంటే పల్లీల చట్నీ అవుతుంది, ఏదైనా ఒక రోడ్ చట్నీ అవుతుంది. ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే, ఇప్పుడు పల్లీల చట్నీ తీసుకుంటే ఖచ్చితంగా ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ ఎక్కువ వెళ్తుంది. నేను అందుకే చట్నీ ఎక్కువ తీసుకుంటాను. అండ్ ఈ రోడ్ చట్నీలో మనకు ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల మనకి డైజెషన్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అందులో ఈరోజు ఏ చట్నీ ఉన్నా సరే అది ఎక్కువ తీసుకుంటాను. బట్ ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఈ ఇడ్లీలు కానీ దోశలు కానీ తక్కువ తింటున్నాను. అది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఏదో ఒక వాటర్ తాగుతాను. సో వాటర్ అంటే చియా సీడ్స్ వాటర్ కానీ, సబ్జా గింజల వాటర్ కానీ, లేదా స్పైసెస్ వాటర్ కానీ ఏదో ఒక వాటర్ తాగుతాను. ఆ వాటర్ లైక్ అది 1:30కి కానీ 2 PM కానీ తాగుతాను. సో తాగిన తర్వాత 3:30కి లేదా 4కి నేను లంచ్ చేస్తాను. మ్యాక్స్ 4 కల్లా కంప్లీట్ చేస్తాను. కొన్ని సినారియోస్లో మాత్రమే 4 దాటుతుంది. బట్ 3:30, 4 కల్లా నా లంచ్ అయిపోతుంది. లంచ్లో ఏంటంటే ఆ రోజు కూడా ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ తింటాను. అది వెజిటేబుల్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా అది తింటాను. బట్ ఒక్కడిక్కడ నేను ఏం కన్సిడర్ చేసుకుంటానంటే, ఇన్ కేసు ఆ రోజు నాన్ వెజ్ కర్రీ కాకపోతే, అంటే చికెన్ కానీ ఏదైనా కాకపోతే, ఖచ్చితంగా ఆ రోజు డైట్లో నేను ఎగ్స్ ఉండేలా చూసుకుంటాను. 2 eggs మినిమం. సో 2 eggsతో ఏదో బాయిల్డ్ ఎగ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆమ్లెట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎగ్కి 6 grams ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఎంత కొంత ప్రోటీన్ బాడీకి ఇద్దామని అలా చూసుకుంటాను. సో ఆ తర్వాత 4 తర్వాత మ్యాక్సిమం నేను ఇంకా సాలిడ్ ఫుడ్స్ ఏమీ తిన్నాను. ఇంకా నాకు ఆ తర్వాత ఆకలి కూడా వేయదు. సో 4 తర్వాత నేను వాటరే తీసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకో నెక్స్ట్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే,
వాటర్. సో, మినిమమ్ 2.5 లీటర్ నుంచి 3 లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను ఎవ్రీడే. వాటర్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వెయిట్ లాస్ జర్నీలో. అండ్ ఇంక నెక్స్ట్ ఏంటంటే సఫిషియెంట్ స్లీప్. సో, స్లీప్ ప్రాపర్‌గా ఉండేలా చూసుకోవాలి. మనకు 6-7 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి. సో, బిలో 6 అవర్స్ అయితే గనుక ఆ రోజు ఆటోమేటిక్‌గా మనకు తెలిసిపోద్ది. మనం సరిగ్గా నిద్రపోలేము. మనం వేరే వాటి మీద కాన్సంట్రేట్ చేయలేము. సో, మినిమమ్ 6 అవర్స్ సాలిడ్ స్లీప్ ఉంటే చాలు. సో, 6-7 అవర్స్ మనం ప్రాపర్‌గా నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి. అండ్ వీటన్నిటితో పాటు నేనేం చేస్తున్నానంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇది ఫాలో అయినా చాలు వెయిట్ లాస్ జరుగుతుంది. కానీ స్లోగా జరుగుతుంది. నేను వీటితో పాటు ఎక్స్ట్రాగా ఏం చేస్తున్నానంటే డైలీ వాకింగ్‌కి వెళ్తున్నాను. అండ్ నార్మల్ లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ కొన్ని చేస్తున్నాను. సో, అవన్నీ నేను ఎవ్రీడే నేనేం తింటున్నాను, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నానని ప్రతిరోజు వీడియో పెట్టి షేర్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ వర్కౌట్స్ గురించి కూడా చెప్పాను కదా! సో, వర్కౌట్స్ నేను కుదిరినప్పుడు వెళ్తాను, కుదిరినప్పుడు చేయను. అండ్ మీరు నేను చూస్తే ఓవరాల్‌గా 60 డేస్‌లో ఒక 20 డేస్ అయితే నేను ఎటువంటి వర్కౌట్స్ చేసున్నాను లిస్ట్ అవుట్ చేసుంటే. అండ్ మిగిలిన 40 డేస్‌లో కూడా ఒక 5 డేస్ చాలా నామినల్‌గా ఉండుంటది. సో, 35 డేస్ నేను ప్రాపర్‌గా చేసుంటాను. సో, వర్కౌట్స్ అనేది ఎప్పుడు ఒక 10-20% మనకి ఇంపాక్ట్ ఇస్తది. మిగిలిన 80% మన ఫుడ్డే మనకి ఇంపాక్ట్ ఉంటది మన వెయిట్ లాస్ జర్నీలో. సో, అది మాత్రం మనం మెయిన్ కన్సిడర్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ మన వెయిట్ మన ఫుడ్ ఎప్పుడు నార్మల్‌గా తీసేసుకుంటూ మనం ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ అయితే అవ్వడం చాలా కష్టంగా ఉంటది. అది మనం బాగా ఫాలో అవ్వాలి. సో, వీటన్నిటి కాంబినేషన్‌లో నాకు ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది ఇంత జరిగింది. సో, 11 కేజీస్ 400 గ్రామ్స్ 60 రోజుల్లో తగ్గింది. సో, ఈ వెయిట్ లాస్ జర్నీ జరిగినప్పుడు నాకు ఎక్కడ నీరసంగా గానీ, లేకపోతే ప్రాబ్లమ్ గానీ ఎక్కడ అనిపించలేదు. చాలా హెల్తీగా, యాక్టివ్‌గానే ఉన్నాను నేను. సో, నా వెయిట్ లాస్ జర్నీ 60 డేస్ అయితే అలా కంప్లీట్ అయింది. సో, ఇంకా 40 డేస్ ఉంది. నేను ఈ 40 డేస్‌లో బేసిక్‌గా ఫస్ట్ డే నేనేమనుకున్నానంటే 15 కేజీలు తగ్గాలనుకున్నాను 100 రోజుల్లో. బట్ ఇప్పుడు ఆల్రెడీ నేను 11.4. సో, నేను ఇంకా 3.6 కేజీస్ తగ్గాలి ఈ 40 డేస్‌లో. సో, అది కూడా తగ్గడానికి నేను అంటే ఇదే పద్ధతి ఫాలో అవుతాను. బట్ ఎంతవరకు తగ్గుతుందో చూడాలి. ఎందుకంటే వెయిట్ లాస్ జర్నీ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అది సస్టైన్ ఆగిపోతది. ఆ తర్వాత మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తది. అవన్నీ ఉంటాయి. సో, ఈ 40 డేస్‌లో ఎంత వెయిట్ తగ్గుతాననేది చూడాలి. సో, ఇంక నా ఈ 60th డే వచ్చేటప్పటికి నేను చేసిన వర్కౌట్స్ ఏంటంటే మార్నింగ్ 4000 స్టెప్స్ 31 మినిట్స్‌లో కంప్లీట్ చేశాను. అండ్ ఆ తర్వాత స్కిప్పింగ్ వితౌట్ రోప్ 180 చొప్పున 3 టైమ్స్ చేశాను. అండ్ జంపింగ్ జాక్స్ 80 చొప్పున 3 టైమ్స్ చేశాను. అలాగే హై నీస్ కూడా 80 చొప్పున 3 టైమ్స్ చేశాను. అండ్ తర్వాత నార్మల్ స్క్వాట్స్ వచ్చి 50 చేశాను. అండ్ బటర్ఫ్లై స్క్వాట్స్ వచ్చి 50 చేశాను. అండ్ ఇంకా ఇంటి దగ్గర ప్లాంక్ అయితే అవేం చేయలేదు ఈరోజు, కుదరలేదు. బట్ స్టెప్స్ అయితే ఈరోజు 5 టైమ్స్ ఎక్కి దిగాను. సో, 5 టైమ్స్ బయటికి వెళ్ళాను, 5 టైమ్స్ లిఫ్ట్ బదులు మెట్లే వాడాను. సో, 60 స్టెప్స్ ఎక్కి దిగాను. సో, ఇంకా నేను ఈరోజు డైట్ పరంగా వచ్చేటప్పటికి మార్నింగ్ నేను 10:30కి బ్రేక్ఫాస్ట్ చేశాను. సో, బ్రేక్ఫాస్ట్లో ఈరోజు ఏంటంటే 4 ఇడ్లీ. సో, 4 ఇడ్లీ అండ్ ఒక గారి తిన్నాను. అలాగే ఒక హాఫ్ పూరి కూడా తిన్నాను. సో, అంతవరకు తిన్నాను. అండ్ తర్వాత 2:00 నేను చియా సీడ్స్ వాటర్ తాగాను విత్ లెమన్. అండ్ ఆ తర్వాత నేను 3:30కి లంచ్ చేశాను. సో, లంచ్లో ఈరోజు కర్రీ ఏంటంటే ములక్కాయ కర్రీ. సో, ములక్కాయ కర్రీతో పాటు ఈరోజు కొబ్బరి, మామిడికాయ పచ్చడి కూడా. సో, ఈ 2 కాంబినేషన్‌లో ఫుడ్ తిన్నాను. చాలా లిమిటెడ్ రైస్. చెప్పాను కదా, కర్రీ ఎంత ఉంటుందో మ్యాక్సిమం రైస్ కూడా అంతే ఉంటుంది నేను తీసుకునేది. అండ్ తర్వాత వీటితో పాటు 2 ఎగ్స్‌తో ఆమ్లెట్ కూడా తిన్నాను. అండ్ డైలీ లాగానే కొద్దిగా కర్డ్ రైస్ తిన్నాను. సో, కర్డ్ రైస్ చాలా చిన్నగా ఉంటుంది. ఒక స్పూన్ రైస్ అయితే దాంట్లో 6-7 స్పూన్స్ కర్డ్ వేసుకొని తింటాను. సో, అది కర్డ్ తినడం కూడా చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి మనకు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ తర్వాత అదర్ థింగ్ సాలిడ్ ఫుడ్స్ అయితే ఏమీ తీసుకోలేదు. అండ్ డైలీ లాగానే ఈరోజు వాటర్ అయితే నేను 3 లీటర్స్ వాటర్ అయితే తాగాను. అండ్ నిద్ర కూడా చాలా సఫిషియెంట్గా స్లీప్ తీసుకున్నాను. ఐ థింక్ 7 అవర్స్ నిద్రపోయి ఉంటాను. సో, నా 60th డే అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.